వారి తండ్రికి పితృలోకము యొక్క స్థానం నుండి స్వర్గలోక పర్యంతం తీసుకెళ్ళడానికి కోసం రాజసూయ యాగాన్ని చేశాడు. అందులో రాజులందరూ కూడా శ్రీకృష్ణుడు ద్రుపదుడు తప్ప తక్కిన రాజులందరూ కప్పం రూపంలో ధనం చెల్లించినారు. శ్రీకృష్ణుడు కొన్ని ఏనుగులు తెచ్చి ఇచ్చాడు. ద్రుపదుడు కొంత అశ్వాలు ఏనుగులు తెచ్చి, అది కేవలం వాళ్ళిద్దరూ, ద్రుపదుడు బంధువు మామగారు, శ్రీకృష్ణుడు బావగారు, వీళ్ళిద్దరే ఏమి కప్పం కట్టని, మిగతా వాళ్ళంతా కప్పం చెల్లించారు. ఏదో రూపంలో కానుకలు తెచ్చిచ్చారు. మద మాతంగ తురంగ కాంచనల సన్మానిక్య గానిక్య సంపదలు, మదమాతంగ తురంగ కాంచనల సన్మానిక్య గానిక్య సంపదలు, ఓలింకుని తెచ్చి ఇచ్చి ముదమొప్పన్ గాంచి సేవించిరి. అయ్యుదయాస్తాచల సేతు సీతనగ మధ్యోర్వీపతుల్, సంతతాభ్యుదయున్ ధర్మజో తత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్. ఎవరెవరికి తోచిన పద్ధతిలో ఏనుగులు, గుర్రాలు, అలాగే మణులు, మాణిక్యాలు, ధనరాశులు రాజసూయాగానికి సమర్పించారు. ఇందులో పాండవుల చేత జయింపబడిన వారు ఇచ్చినది కప్పమనిపించుకుంటే, కొంతమంది బంధువర్గములోని వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఒక సత్కార్యం జరుగుతుందంటే ఏదో రూపంలో సహకరించే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా అందరూ సహకరించినారు. రాజసూయ యాగం దిగ్విజయంగా జరిగింది. ఆ సందర్భంలో అర్ఘ్యప్రదానము ఎవరికి చేయాలని ప్రశ్న రాగా భీష్ముని యొక్క అనుమతి మేరకు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకు అర్ఘ్యప్రదానం చేయాలని ప్రయత్నిస్తే శిశుపాలుడు నోరు బారేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతి నుంచి చక్రం, సుదర్శన చక్రం వెలువడి శిశుపాలుడు హతమైనాడు. ఇంతదాకా మనం చెప్పుకున్నాం. చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపుంతులువతనంబును వచ్చును పలుకబడిన కాన పొసగ పలుకగవలయున్. ఎవరితో మాట్లాడేటప్పుడు సందర్భానుసారముగా తొందరపడి ఆవేశానికి లోను కాకుండా, ఒక్కొక్కసారి ఎదుటివారు మాట్లాడేదాన్ని బట్టి ఆవేశానికి లోనవుతుంటాం, ఆందోళనకు లోనవుతుంటాం, ఆవేగానికి లోనవుతుంటాం. అలా మాటలకే తొందరపడి ఉద్వేగం చెందకుండా పొసగ పలుకగా వలయున్, ఎవరికి కూడా అభ్యంతరము లేని పద్ధతిలో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. చెలిమియు పగయును, నీకు మాట వల్లనే చెలిమి ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. శత్రుత్వం కూడా మాట వల్లనే ఏర్పడుతుంది. తెలివియు కలకయు, నీ మాటల బట్టే నీవు తెలివైన వాడివా మూర్ఖుడివా అని తెలిసిపోతుంది. తెలివియు కలకయు, నీకు మంచి మేధస్సు చేత ఏర్పడే పని సాధన వేరు, కుట్రల చేత ఏర్పడే పని సాధన వేరు. కుట్రల చేత ఏర్పడిండేది కుండలాగా పగిలిపోతుంది. మంచి మనస్సుతో తెలివితేటలతో ఏర్పడినది బంగారు బిందెలాగా నిలబడుతుంది. తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును, మాట వల్లనే నీకు పుణ్యం లభిస్తుంది, మాట వల్లనే పాపము లభిస్తుంది. ఎదుటివారిని దూషించినట్టయితే ఎదుటివారి మనస్సులో బాధపడతాడు.
పైకి మాత్రం వీడు నిన్ను జయించినని అనుకుంటాడు కానీ తన తలవ్రాతను తానే వ్రాసుకుంటున్నాడు అనుకోవాలి. ఎవడి తలవ్రాతను బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా ఆయన సొంత అభిప్రాయాలు చేర్చడం లేదు. వీడు చేసే కర్మను బట్టి వీడు ఏ ఫలితాన్ని అనుభవించాలో దాన్ని రాసి పెడుతున్నాడు. ఎదుటివాడి మనస్సును నొప్పించినట్టయితే మరుజన్మలో అయినా సరే లేదా మరీ అత్యుత్కటై పుణ్యపాపై హద్దులు మీరిన స్థాయిలో పుణ్యమైన పాపమైన, పుణ్యమైతే సుఖాన్ని సంతోషాన్ని అందజేస్తుంది, పాపమైతే దుఃఖాన్ని కష్టాలను నష్టాలను తెచ్చిపెడుతుంది. కారణం ఏదైనా కావచ్చు. అది మనస్సు నొప్పించి ఉంటే మనస్సుతోనే బాధను అనుభవించవలసి వస్తుంది. ఏదైనా చేతితో కొట్టి ఉన్నాడు అనుకుందాం, శరీరముతో చేసినటువంటి పాపం శరీరముతోనే అనుభవించవలసి వస్తుంది. మాటతో నొప్పించినాడు అనుకోండి, మాటతోనే బాధపడాల్సి వస్తుంది. మీకు ఇందులో ఒక్క ఉదాహరణ చెబుతారు. సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు అడవిలో ఉండగా బంగారు జింక వచ్చింది. సీత బంగారు జింక కావాలన్నది. లక్ష్మణుడు చెప్పినాడు, అది రాక్షసమాయ, బంగారు జింకలు ఉండవమ్మా అని చెప్పినాడు. అయినా సీత వినిపించుకోలేదు. తప్పనిసరి రాముడు వెళ్ళాడు. బాణం వేస్తే దెబ్బతిన్నటువంటి మారీచుడు సీతా లక్ష్మణ నరిచినాడు. మీ అన్నకి ఏదో దెబ్బ తగిలింది, నువ్వు వెళ్ళు అని సీత చెప్తుంది. అన్నను దెబ్బ కొట్టగలిగిన వాడు కూడా పుట్టలేదు తల్లి లోకంలో అని చెబుతాడు. అప్పుడు సీత లక్ష్మణ్ణి అనవసరంగా నిందిస్తుంది. మాటలతో అతన్ని చాలా బాధిస్తుంది. నీది దుష్టబుద్ధి అని బాధిస్తే, నేను అవన్నీ ఇంకా మాటలు చెప్పనక్కర్లేదు, వద్దు. ఆయన బాధిస్తే ఆయన మాటలు పడలేక వినలేక వెళ్ళిపోతాడు. తర్వాత రావణాసుడు చిత్తుకుని వెళ్ళిపోతాడు. సరే, ఈ కర్మ ఫలం మళ్ళీ ఆమె అనుభవించాల్సిందే. అంత అనుభవించింది, లంకలో అనుభవించింది. లంకలో సీతాదేవిని రాముడు పిలిచినప్పుడు, యుద్ధమంతా అయిపోయి సీత తెచ్చినప్పుడు, నీ పాతివ్రత్యాన్ని నేను పరీక్షించాలనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడట్లయితే లక్ష్మణుడి యొక్క శీలాన్ని ఏ విధంగా అయితే సీత శంకించి దుర్భాషలాడిందో అదే పద్ధతిలోనే రాముడు కూడా ఆమె శీలాన్ని శంకించి అదే పద్ధతిలో మాట్లాడాడు. అంతే. సీత అప్పుడు, లక్ష్మణుడు పునీతుడే, సీత కూడా అగ్నిపూతగా బయటకు వచ్చింది, అది వేరే సంగతి. కానీ జరిగింది మాత్రం అదే. అంటే మనము మనస్సు నొచ్చుకునేటట్టుగా చేస్తే మనకు కూడా మనస్సుతోనే బాధ బయట కనపడదు. కానీ మన మనస్సులో శాంతి కోల్పోయి విపరీతమైన ఆలోచన పెరిగే కొద్దీ మనస్సు విశ్రాంతి కోల్పోతుంది. మనస్సు విశ్రాంతి కోల్పోయే కొద్దీ దుఃఖం ఆవరిస్తుంది. తర్వాత దుఃఖం ఆవరించేటప్పుడు వీడికి విచక్షణా జ్ఞానం కోల్పోతాడు. దాన్ని మన వాళ్ళు డిప్రెషన్ అంటారు. అంటే తనకు తానుగానే నేను బ్రతకూడదు అనే స్థితికి వస్తాడు. అంతటి స్థితికి తీసుకెడుతుంది మనస్సు. మనము తిన్న ఆహారముతో ఏర్పడేటువంటి సూక్ష్మమైనటువంటి ఒకానొక శక్తి మనల్ని తోలుబొమ్మలాడిచినట్టు ఆడిస్తోంది. కానీ ఒక మహర్షులు మాత్రం ఏదైతే అనుకుంటారో మనస్సును కంట్రోల్లో పెట్టాలంటే కంట్రోల్లో పెట్టుకుంటారు. నీ ఇష్టం ఎక్కడ తిరిగిపోవాలంటే తిరగదు, అది నిలబడుతుంది, ఏం మాట్లాడదు. మనస్సు ఎక్కడ తిరుగుతుందో చూద్దామని మనం గమనిస్తూ వస్తే కనుక కాసేపు తిరిగి మళ్ళీ నిలబడిపోతుంది, ఇంక పోదు. వాళ్ళు ఇంద్రియాలను నియంత్రిస్తారు, మనస్సు నియంత్రిస్తారు, బుద్ధిని నియంత్రిస్తారు, దృష్టిని పెట్టి అంతరాత్మ మీద వాళ్ళ తపస్సు సాధిస్తారు. కాబట్టి మనస్సుతో చేసిన పాపం ఏదైనా మనస్సుతోనే అనుభవిస్తాం. మాటతో చేసిన పాపాన్ని
మాటతోనే అనుభవిస్తాం. మనం ఎవరు తిట్టింటే ఇంకోటి వచ్చి మనం తిట్టిపోతాడు అంతే. వాడు తిట్టాను మనం ఏడుస్తాం, మనం తిట్టింటే వాడు ఎవడు ఏడ్చింటాడు కదా. మాటతోనే అనుభవిస్తాం. శరీరముతో చేసిన పాపాన్ని శరీరముతోనే అనుభవిస్తాం. ధర్మంబు పాపగతియును, నీకు పుణ్యం రావాలన్నా పాపం రావాలన్నా మాట వల్లనే. పెంపుంతులువతనంబును, నువ్వు భ్రష్టుడైపోవాలన్నా ఉత్తమోత్తముడుగా ఎదగాలన్నా మాట వల్లనే. మంచి మాట మాట్లాడుతుంటే అందరూ కూడా ఆయన ఉత్తముడండి, చాలా శాంత స్వభావుడు, ఎవరి మనసు నొప్పించడు అని ఉత్తముడిగా పేరు తెచ్చుకుంటాడు. ఎటు పడితే అటు బాగుతుంటే వాడు వెధవా అని చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. కానా పలుకబడిన కాన పొసగ పలుకగ వలయున్, ఎదుటివారి మనస్సు నొప్పించకుండా మనము మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడు తీవ్రంగా మాట్లాడుతున్నాడు, మరి నన్నేం చేయమంటావు, వాడి జవాబు చెప్పకపోతే ఎట్లా అంటే, ఉడిగి రాయంచ ఊరక ఉంటలెస్స. హంసకు ప్రత్యేకమైన లక్షణం చెప్పాడు బ్రహ్మదేవుడు. హంసకు విపరీతమైన లక్షణాన్ని ఇచ్చాడు. నీళ్లు కలిసిన పాలు దాని ముందు పెడితే పాలు మాత్రం స్వీకరిస్తుంది, నీళ్లు వదిలేస్తుంది. అంటే ఏమి, నీ ముందు మంచి చెడు రెండు పెడితే మంచిని స్వీకరించి చెడును వదిలేసుకునే లక్షణం ఉంటే నువ్వు రాజహంస లాంటివి. అందుకే మహర్షులను పరమహంసలు అంటారు. పరమహంసలు అంటే శ్రేష్టమైన హంసలవి. అంటే ఏమి, చెడును పూర్తిగా వర్జించి మంచిని మాత్రమే స్వీకరిస్తారు. ప్రకృతి సిద్ధంగా మంచి చెడు రెండూ ఉంటాయి. తీపి ఉంది, చేదు కూడా ఉన్నది. ఇంకోటి ఉండడానికి వీలు లేదని చెప్పడానికి మనతో కాదు, అది ప్రకృతి ధర్మం అంతే. కాబట్టి రాజహంస ఎలా అయితే అక్కడ ఊరికే ఉంటుందో, ఉడిగి రాయంచ ఊరక ఉంటలెస్స, సైపరాకున్న, ఒకవేళ నువ్వు ఓర్చుకునేంత స్థితి లేదనుకో, ఎందేని జనుట యొప్పు, అక్కడి నుంచి తప్పుకొని ప్రక్కకు వెళ్ళిపోవడం మంచిది అని. దీన్ని వేమన చాలా జాగ్రత్తగా చెప్పాడు. అనువుగాని చోట అధికుల మన రాదు, కొంచెముండు తెల్ల కొదువగాదు. ఏమయ్యా వాడు అంతగా మాట్లాడతాడు, మీరే మాట్లాడుకుంటూ ఇట్లా కూర్చున్నారంటే, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని చెప్పాడు. కొండ చాలా పెద్దది, అద్దం ఇంత చిన్నది. ఇంత అద్దములు అంత పెద్ద కొండ ఎంత కనపడుతుంది, ఇది చిన్న కనపడుతుంది. అంత మాత్రం కొండకుండా విలువ పోతుందా, పోదు. కాబట్టి మాట వల్లనే లోకంలో నీ మంచితనమో నీ దౌత్యమో రెండు నిర్ణయించబడతాయి. శిశుపాలుడే తనకు నచ్చకపోతే నిశ్శబ్దంగా సభ నుంచి వెళ్ళిపోయి ఉంటే, వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు పోద్దండి, ఇంత సభ జరుగుతుంటే మీరు పోతే ఎట్లా అన్నాడు. ధర్మరాజు వెళ్ళిపేశాడు. పోనీ అంత ధర్మరాజు అడిగాడని గౌరవం ఇచ్చి కూర్చున్నావు కదా, ఊరికి కూర్చుంటే అయిపోయాడు. ధర్మరాజును తిట్టాడు. ఇంత చేసి అమృతపానము చేసి గోమూత్రముతో నోరు శుద్ధి చేసుకున్నట్టున్నది నీ నిర్ణయం అనేది భీష్ముని తిట్టాడు. ఆ విధంగా కృష్ణుని నిందించాడు, ధర్మరాజు నిందించాడు. అందరినీ నిందిస్తూ ఉంటే పాండవులకు అసహ్యం కలిగింది, చెప్పిన భీష్ముడికి అసహ్యం కలిగింది, గురు ద్రోణునికి కృపుడికి వీళ్ళందరికీ అసహ్యం ఏర్పడింది. తక్కిన రాజులందరూ కూడా చూస్తూ ఊరుకున్నారు ఏం జరుగుతుందో అని. కృష్ణుడు ఎప్పుడైతే శిరస్సును ఖండించినాడో అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు జై అని జయ జయ ధ్వని ఇచ్చినారు. అంటే మొన్న మన దేశం వాళ్ళు ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పుడు ప్రధానమంత్రి తక్కిన మంత్రి మండలి మాట్లాడుకొని ప్రపంచ దేశాలందరి దగ్గరికి మన దేశం తరఫున ప్రత్యేకమైన వ్యక్తులను పంపించి
ఇదిగో ఇలా జరిగింది కాబట్టి మేము ఈ విధంగా యుద్ధం చేయాల్సి వచ్చింది అని అందరూ చెప్పొచ్చారు. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు మనము చేసిన చర్యను సమర్థించినారు. ఒక 2-3 దేశాలు తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ సమర్థించడం వల్ల లోకంలో వినిపించింది, ఆ చెడు చేస్తున్న వాడిని ఈ లోకం ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది. ఇదే జరిగింది. శిశుపాలుడు తిడుతూ ఉంటే శ్రీకృష్ణుని తక్కిన రాజులందరూ కూడా వీడి నోటు దురుసేవిటి ఊరుకుంటకుండా, వీడిని ఎవడు ఏమనేవాళ్ళు లేడా, ఎవడేం చేసేవాళ్ళు లేడా అని అనుకుంటున్నారు. ఇంతలో ఆయన చక్రం వేసి ఈయన చంపినాడు, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది. లోకంలో ఎప్పటికప్పుడు ఈ సన్నివేశాలు అట్టగా జరుగుతుంటాయి. అందరి సమక్షంలో యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాలమస్తక ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు శూరులునైన రాజులు అయ్యాదవ ముందటన్ జయ జయధ్వనులిచ్చిరిగాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెదుర నోపరయవ్వరు విక్రమింపగన్. ఎవ్వడే గాని ఇదేమిటయ్యా అన్యాయము, వాడు తిడితే మెడబెట్టి గెంటేయాలి కానీ లేదా వాడి జమా చెప్పాలి కానీ మీరు చంపుతారా అని ఒక్కడని లేదు. మంచి పని చేశాడని అందరూ కరతాళధ్వనులు చేశారు. లోకంలో కూడా అందరి మనస్సునకు కూడా నొప్పి కలిగించేటట్టుగా మాట్లాడరాదు. అంటే ఇతనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నోరెత్తలేరు. శిశుపాలునితో పాటు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరు నోరెత్తి మాట్లాడలేదు. వీడికి తగిన శాస్త్రం జరిగిందిలే, నోరు బారేసుకున్నందుకు మంచి పని అయిందిలే అనుకున్నారు. రాజసూయాగంలో మనం గమనించవలసిన అంశం ఏంటంటే, శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించబడతానే వాడి శరీరంలో నుంచి పట్టపగలు అందరికీ కనపడేటట్టుగా ఒకానొక వెలుగు వెళ్ళి శ్రీకృష్ణుడిలో లీనమైంది. జ్యోతి వెళ్ళి శ్రీకృష్ణుడు లీనమైతే అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మరాజు కూడా అర్థం కాదు ఏమిటిది అని. వాడు శిశుపాలుడు గత జన్మలో శ్రీ మహావిష్ణువు యొక్క పరివారంలో వాళ్ళు కావలికి ఉన్నటువంటి భటులు, ద్వారపాలకులు. శిశుపాలుడు దంతవక్త్రుడు. కాబట్టి ఈ జన్మలో ఇక్కడికి అయిపోయింది. ఇది 3వ జన్మ. మొట్టమొదటి హిరణ్యకశిపులు 1వ జన్మ, రావణ కుంభకర్ణులు 2వ జన్మ, శిశుపాల దంతవక్త్రులు 3వ జన్మ. శిశుపాలుడు యొక్క మరణంతో అయిపోయింది. కాబట్టి ఈ జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మలో అంతర్లీనం అయిపోయింది. అది సంగతి. దీన్ని సాయుజ్యము అంటారు. ఇంతదాకా ఉన్నది సామీప్యం, అంటే ఆయన ఎదురుగున్నాడు, సమీపంలో ఉన్నారు, కృష్ణుని సమీపంలో ఉన్నారు. ఇతను మాత్రం సాయుజ్యాన్ని పొందాడు. అంటే పరమాత్మ తప్పు చేసినా వాడిని తనవాణ్ణిగా భావించి తనలో లీనం చేసుకున్నాడు. ధర్మరాజు మాత్రం ఆశ్చర్యపోతే నారదుడు చెప్పాడు, అయ్యా వాడు పూర్వజన్మలో జయ విజయుల్లో ఒకడు, అందువల్ల వాడిని జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మలో ఐక్యమైపోయింది అని చెప్పాడు. ఇక్కడ ఇదొక అంశం, అంటే మనకు విచిత్రంగా అనిపించే అంశం. మరొకటి, పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనము ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ రాజసూయ యాగం జరుగుతోంది. ఇంతమంది రాజులు వచ్చారు. కేవలం రాజులే కాదు, ఎంతోమంది సామాన్య మానవులు వచ్చారు యజ్ఞం చూడడానికి. ఎందరో బ్రాహ్మణులు వచ్చారు, తపస్సంపన్నులు వచ్చారు. ఒక కృష్ణద్వైపాయనుడు సాక్షాత్ వేదవ్యాసుడు వచ్చి ఉన్నాడు. ఎవరి స్థాయి వాళ్ళదండి. బంగారు విలువ బంగారుదే, ఇనుము విలువ ఇనుముదే. గొడ్డలు చేసుకోవాలంటే బంగారు గొడ్డలు చేసుకుంటామా? కొడవలు చేసుకోవాలంటే రైతు అన్ని బంగారు కొడవలు చేసుకుంటాడా? వాళ్ళ బంగారు దొరికిందనుకో దండిగా, ఇనుముతోనే చేయాల్సిందే అంతే. కాబట్టి ఇనుముకుండే విలువ ఇనుముకుంటుంది, బంగారుకుండే విలువ బంగారుకుంటుంది.
ఇక్కడ ఒక సమూహం చేరినప్పుడు, ఒక పండుగ లాంటిది జరిగినప్పుడు రాజసూయాగములో ద్రౌపది ఎలా ప్రవర్తించింది అనేది ప్రత్యేకంగా చెబుతాడు భారతంలో. అది మనకు జీవితంలో మన ఇంట్లో కూడా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఎలా వ్యవహరించాలనేది ఇక్కడ చెప్తున్నాడు. జన్నంబు చూడంగా సకల భూముల నుండి వచ్చిన రాజన్యవరుల అవనిసురులను వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృద్ వీరభట నియోగజనులను పేదల సాధుల నిత్యంబు తాన పరీక్షించి తగయరింగి అన్నంబు దయబెట్టి అందర కుడిచిన తను మధ్య అర్ధరాత్రంబునపుడు కాని కుడువదు అట్టి కమలాక్షి ద్రౌపది. ఇది ద్రౌపది యొక్క ప్రవర్తన చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఎంతో మంది రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ వచ్చారు, వైశ్యులు, శూద్రులు అందరూ వచ్చారు. అక్కడ భోజన వ్యవహారాలంతా ఎవరు నిర్వహిస్తున్నారంటే ద్రౌపది నిర్వహిస్తోంది. ఒక్కొక్క సెక్షన్ ఒకరు నిర్వహిస్తుంటారు. అందులో భోజన వ్యవహారాలు నిర్వహించే చోట ద్రౌపది కూర్చున్నది. ఆమె ఆ భోజనాలు అందరికీ పెట్టేటప్పుడు మహాధ్వరమున అధముడయ్యు కడు ప్రియంబున అభ్యర్థితుండ కాని వంచితుడు లేడు. ఇందులో ద్రౌపది ప్రత్యేకంగా తిరిగి తిరిగి పేదల సాధుల అన్నంబు పేదల సాధుల నిత్యంబు తాను పరీక్షించి తగవెరంగి. అందులో సాధులు ఎవరు, సన్యాసులు ఎవరు వచ్చారు, పేదలు ఎవరు వచ్చారు, అలాంటి వాళ్ళని గుర్తించి అధముడు, ఎవడో అధమాధవుడు ఉంటాడు, అలాంటి వాడు. ఎంతోమంది సేవకులు ఉంటారు అక్కడ, అంతమంది పనిచేస్తే కానీ కాను. అలాంటి వాళ్ళందరినీ తాను చూస్తూ అక్కడ అధముండు అయ్యు కడు ప్రియంబున, చాలా ప్రేమతో వాడిని కూడా, నాన్న నువ్వు భోంచేసినావా, ఇక్కడ కూర్చో, ఎక్కడ ఎవరినే గాని బెదిరించడం కానీ మందలించడం కానీ ఇలాంటివి చేయకుండా, ఎవడొచ్చినా మన ఇంటిలో జరిగిన ఫంక్షన్కు వాడు కూటి గతిలోకి రాలేదు, మనము పిలిస్తే వచ్చినాడు, లేదు పిలిచకుండానే వచ్చినాడు, ఏం మునిగిపోయింది, అతను కూడా రావయ్యా కూర్చో, నువ్వు కూడా భోంచేసి వెళ్ళు ప్రశాంతంగా అని. ఈమె ఎప్పుడు భోంచేసేది, అందరి భోజనాలు అయిపోయిన తర్వాత అర్ధరాత్రమున గాని, అది చూడండి, అర్ధరాత్రము మధ్య అర్ధరాత్రంబున పొడుగాని కుడువదు. అందరి భోజనాలు అందరినీ సాగనంపే పాటికి అర్ధరాత్రి అవుతుంటారు, అప్పుడు భోంచేస్తుంటా ఆమె. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే సాధులకు పేదవారలకు ఎగ్గులు ముగిసేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్ అంటాడు. వీళ్ళు తక్కువ వాళ్ళని, చేతగాని వాళ్ళని, సన్యాసులని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదని అట్లాంటి ఉద్దేశంతో ఎక్కడైనా మనము మనస్సు నిర్లక్ష్యం చేస్తూ, మనస్సులో నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండి నోరు బారేసుకుంటే అది అనిమిత్తాగమంబులైన భయంబుల్, ఎటువంటి కారణము లేకుండా ఉపద్రవాన్ని తెచ్చి నెత్తిన పెడుతుంది. అది సంగతి. ఇది ఇక్కడ ఫంక్షన్స్ జరిగినా మీరు ఎవరినడిగి చెబుతారు, ఉడులపాడు దగ్గర దత్తాత్రేయ స్వామి గుడిలో జరిగిన, ఇక్కడ గాయత్రి పీఠంలో దత్తాశ్రమం జయంతి జరిగిన, అందరి భోజనాలు అయిన తర్వాత చిట్ట చివర మాత్రమే భోంచేస్తాం. చాలా మంది 2 సార్లు మీరు కూర్చొని అంటుంటారు, అవును నాకు తెలుసు, వస్తున్నా మీరు కానివ్వండి అంటున్నాను తప్ప, ఉప్పుస్వామి అనే వంట ఆయన వచ్చే, స్వామి అందరి భోజనాలు అయిపోయాయి, ఇంకా మీరు నేనే మిగిలిన పదంపండి అప్పుడు భోంచేసేవాడిని. చాలా మందికి ఈ విషయం తెలుసు, ఇప్పటికీ అదే పాటిస్తాను నేను. ఇప్పటికి కూడా ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరి భోజనాలు అయిన తర్వాతనే, అప్పుడు అందరూ భోజనం చేసినారు అంటే చివరికి మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ వాళ్ళు వచ్చి నా ఎదురుగా
పంక్తిలో కూర్చుంటే వాళ్ళ ఎదురుగా కూర్చొని నేను భోంచేసి వెళ్తాను. అంతవరకు మిగతా వాళ్ళంతా కూర్చొని భోంచేసి ఉంటారు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, బాహాటంగా చెప్తున్నాను. ఇది నాకు భారతం నేర్పినటువంటి పాఠం. ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు, ఎవరిని బెదిరించద్దు, ఎవరిని అదలించద్దు, ఎవరిని నిందించద్దు. ఇది ఏం చేస్తుందంటే సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకు అనిమిత్తాగమంబులైన భయంబుల్. అవి మనం అన్నదానం చేసి అనుకుంటాం, కానీ మన కొంప ముంచుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటి మన ప్రవర్తన మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది మర్చిపోకూడదు. అంటే మనం మంచి పని చేస్తున్నట్టు చేసినాము కదా అనుకుంటే అది ఎప్పుడో గొడ్డలి దెబ్బ కొడుతుంది. ఇది అంటే ప్రత్యేకంగా రాజసూయ యాగములో ద్రౌపది పాత్ర గురించి చెప్తున్నాడు. ఇది రెండోది మనం గమనించాల్సింది. మూడవది, ఆ అధ్వర్యములో ఒక శంఖం పెట్టారు. భోజనాలు కూర్చుంటున్నారు. ఒక 1,00,000 మంది భోజనం చేశారు. శంఖం బ్రహ్మాండంగా మ్రోగుతుంది. అక్కడికి ఒకటో బ్యాచ్ అయిపోయినట్టు మళ్ళీ భోజనాలు ప్రారంభమవుతాయి. ఈ మధ్యకాలంలో ఒకటో పంక్తి పూర్తి అయిన తర్వాత ఆనిష్టానిధి గేహసీమ నడురేయాలించినన్ రోయునంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుతా నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యవన్మాటలు. ఒకటో పంక్తి, రెండో పంక్తి, మూడో పంక్తి జరుగుతూనే ఉంటాయి. ఒకటో పంక్తి భోజనం అయిపోయింది, శంఖం ఊదుతుంది బ్రహ్మణ. 1,00,000 మంది భోజనం చేసింటారు అప్పటికి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ద్రౌపది చూస్తున్నది. రెండో పంక్తికి వచ్చారు. రెండో పంక్తి ఎవరు గమనిస్తున్నారు? ద్రౌపది గమనిస్తోంది. మూడో పంక్తి వచ్చింది, ఎవరు గమనిస్తున్నారు? ద్రౌపది గమనిస్తోంది. ఇంత కూడా అంటే ఈ భారాన్ని కుటుంబ సభ్యులలో కార్యభారాన్ని ఎవరు వాళ్ళు పంచుకోవాలి. పంచుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ విధంగా ఇప్పుడు ఒకటో పంక్తి అయిపోయింది, రెండో పంక్తి ప్రారంభం కావాలి. ఒకటో పంక్తిలో సేవ చేసిన వాళ్ళు ఉంటారు. ఒకటో పంక్తి అందరూ వచ్చి కూర్చొని భోజనం చేసేదానికి సేవ చేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? కొంత విరామం ఇచ్చి వాళ్ళని పంపించాలి, ప్రశాంతంగా వాళ్ళు భోంచేది ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ రెండో పంక్తి ప్రారంభం చేయాలి. అది మూడో పంక్తి వస్తుంది. ఇందులో ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీరు భోంచేయడానికి విరామం ఇవ్వాలి. వాళ్ళు భోంచేసిన తర్వాత పనిచేసేవాళ్ళు వాళ్ళు భోంచేసిన తర్వాతనే తొందర పెట్టకుండా మూడో పంక్తి ప్రారంభం చేయాలి. ఈ పని ద్రౌపది నిర్వహించింది. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబంలో యజమానురాలుగా ఆమె ఎంత బాధ్యత తీసుకుందో చూడండి. వంటలు వడరక్కర్లే, ఆమె వండలేదు. ఎవరో పాకశాలలో పాచకులు ఉంటారు, వంటలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు. కానీ నిర్వహణ భారాన్నంతా ఎలా నిర్వహించాలనేది ద్రౌపది ఇక్కడ చేసి చూపించింది. ఇది మనం జీవితంలో గమనించుకోవాల్సిన అంశం. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, ఎవరు భోంచేస్తున్నారు, ఎవరు లేదు, ఇందులో ధనవంతుడా పేదవాడా అనేటువంటి ఆలోచన ఎట్లున్నా నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టు. ఇప్పుడు మన దగ్గర కూడా ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు. ఒక్కోసారి వస్తే మన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని గుర్తించి వెంటనే పిలుచుకెళ్ళి ప్రత్యేకంగా చోట కూర్చోబెట్టి వాళ్ళ భోజనం పెట్టి పంపిస్తారు. అందరితో పాటు మీరు ఉండండి క్యూలో అనేమన్నారు. అది ఇక్కడే కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా జరుగుతుంది. అంతే, ఎక్కడైనా అంతే సహజం. అంటే ఎవరెవరిని ఏ ఏ విధంగా వాళ్ళను గౌరవించాలనో ఆదరించాలనో అలా ఆదరించాలి అని ఇక్కడ అందులో పేరున ఎవరెవరు చెప్పారు? రాజన్యవరులు, అవనిసురులు. రాజన్యవరులు అంటే రాజులు, అవనిసురులు అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, ఆత్మీయులు, బంధువులు, సుహృత్తులు అంటే స్నేహితులు, వీరభటులు,
నియోగజనులు. నియోగజనులు అంటే సేవకులు, నియోగించబడిన వాళ్ళు, పనికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ఇంతమంది ఉంటే ఇంతమందిని ఎవరెవరిని ఎలా చూడాలనో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆమె చూసింది అని చెప్పాడు. నాకు చాలా నచ్చినటువంటి అంశం. ఎవరన్నా వస్తే కూడా, పేదవాడు వచ్చాడు, సాక్షాత్తు నారాయణుడే నిన్ను పరీక్షించడానికి వచ్చినాడని భావించాలనే తప్ప వాడి కూటి గతి లేక వచ్చినాడనే భావన ఎప్పుడు మనసులో రానివ్వకూడదు. అంతే. అది దేనికోసము? నిన్ను నీవు రక్షించుకోవడం కోసం, అంతే. వాళ్ళని ఉద్ధరించడం కోసం కాదు. ద్వారం అటం భిక్షు, అడుగుతున్న వాళ్ళు వస్తారు, అమ్మా అంత కవలం పెట్టండి అని. నువ్వు వాళ్ళని ఉద్ధరించడానిక భిక్ష పెట్టింది? నీకు పుణ్యం వచ్చింది. నీకు ఆ భిక్ష పెట్టకపోతే పుణ్యం వచ్చే అవకాశం లేదు. నేను అనంతపురం ఒకసారి జడ్జి ఇంటికి వెళ్ళాను. పెద్ద క్యాంపస్ కాంపౌండ్, వాడు గేట్ దగ్గర ఒకటి జవాన్ ఉన్నాడు, మీరు లోపల పడడానికి వీల్లేదన్నాడు. ఊరు నేను రానులే, బయటే ఉంటాను, ఈ కాగితం ఇచ్చినప్పుడు నా కార్డు ఇచ్చాను. వాడు పోయి ఏమో అయ్యా ఏమంటాడేమో అని అన్నాడు. పోయి ఈ పొరపు ఇస్తే నేను వెంటనే పిలుచుకురమ్మంటాడు పోని చెప్పినా నేను. పోయి ఇచ్చినాడు. సరే ఆయన వెంటనే రండి అన్నాడు. ఆయనే లేచి వచ్చినాడు. వచ్చి రండి అని పిలిచాడు. సరే వీడి సెల్యూట్ కొట్టి ఇంక పోండి అన్నాడు. పోయినా ఏమి ఇంత బీచ్ పారేసారే అంత అన్నాను నేను. మాకు ఈ సెక్యూరిటీ ఉంటుందండి, మేము ఎందుకంటే తీర్పులు చెప్తుంటాం కదా అన్నాడు. ఈ సెక్యూరిటీకి తగ్గి పెట్ట, ఎవరికి ఇంత భిక్ష పెట్టే దిక్కులేదు. మీకు జీవితం అంతా 33 ఏళ్ళు సర్వీస్, 35 ఏళ్ళు సర్వీస్ అయ్యేంత వరకు ఎవడు మీ కాంపౌండ్లకు రావడు, బిచ్చగాడు రాడు. అమ్మ అంటే ఇంత బిచ్చం పెట్టే అవకాశము లేదు. మీరు దరిద్రమైన జీవితం స్వామి అని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ద్వారే అటం భిక్షు శిక్షతే నయాచతే. నేను రక్తనంలే, శిక్షతే, నీకు ఒక శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనింగ్. ఏమిటయ్యా అంటే మాదత్వా త్వం మాదుశోభూత్, మేము పెట్టక ఈ జన్మలో అడుకు తింటున్నాం. దత్వా ఇచ్చి త్వం తాదుశోభవ, ఇంకో జన్మ కూడా మరి పెట్టేటట్టే ఉండండి స్వామి అని చెప్తున్నాడు వాడు. అది సంగతి. కాబట్టి ఎవడైనా భోజనానికి వస్తున్నాడంటే వాడిని మనం ఉద్ధరించడంలే, వాడే మనల్ని ఉద్ధరిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక సత్కారం చేసే అవకాశం వచ్చింది అంటే దాన్ని సఫలీకృతం చేయడంలో మనము దెబ్బతినకూడదు, మనం బాగుపడాలి. అది ఇంత అద్భుతమైనటువంటి అంశాన్ని ద్రౌపది ఇక్కడ భారతం చదువుతుంటే, ఓహో మనం ఏ కార్యక్రమం చేసినా ఇంత ఓర్పుగా ఉండాలి, అందరినీ ప్రేమతో చూడాలి, అందరి తర్వాత భోజనము చేయాలి. ఒక సందర్భంలో ఉడునుపా దత్తగుడిలో ఈ కార్యక్రమం జరుగుతుండగా పిడుగురాళ్ళ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఉద్దండమైన పండితుడు, చాలా గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు. ఆయన వచ్చేపాటికి అందరూ భోజనాలు అయిపోయినాయి. చివరికి వచ్చింది వ్యవహారం అంతా. ఆయన వచ్చి స్వామికి నమస్కారం పెట్టుకుని పోయేస్తానండి అన్నాడు. అరే భోజనం చేయండి స్వామి, ఇంత దూరం వచ్చినారు, స్వామి సన్నిధానికి వచ్చారు, ప్రసాదం స్వీకరించండి అంటే అందరూ భోంచేసి వెళ్ళారండి అండి. నేను గంత భోంచేయలేదు, మీరు వస్తారని కాచుకున్నాను అన్నాడు. అట్టనా, అయితే పదంపాండి అన్నాడు. అంతే. నేనేమో ఆయన కోసం కాచుకొని వెళ్ళలే, నేను ఇంకా తినలేదు, మీలాంటి వాళ్ళు వస్తారని కాచుకున్నానంటే అయ్యో పదంపాడైతేరని అన్నాడు. అట్లా ఆ విధంగా చివరిదాకా ఉండి, మనం ముందుగా భోంచేసి పనిచేసే పని ఉంటుంది కాబట్టి నేను ముందు తినిపోతాను, ముందు తినేది కాదు, చివరిదాకా ఉండాలి. చూడండి, ద్రౌపది ఎప్పుడు అర్ధరాత్రమున కానీ కుడోనొల్లదు, అంతవరకు భోంచేది కాదు. రాజసూయాగములో నోరు బారేసుకున్నవాడు పోయినాడు, సేవ చేసేవాడు ఎలా చేస్తున్నాడని చెప్తున్నాడు. అద్భుతమైన విషయం అన్నమాట. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ధరణి హరిశ్చంద్రు భాసురయసుడయి చేసి రాజసూయంబు అదియును సరిగా అదని ఏ వగతును సురుచిర విభవమున పాండుసుతు యజ్ఞముతో. ధర్మరాజు రాజసూయం చేశాడు. పూర్వకాలంలో హరిశ్చంద్రుడు, షట్చక్రవర్తుల్లో కూడా అయినటువంటి హరిశ్చంద్రుడు చేశాడు. కానీ హరిశ్చంద్రుడు రాజసూయాగం కంటే ధర్మరాజు చేసిన రాజసూయాగం చాలా గొప్పది అని అంటున్నాడు. ఎందుకంటే రాజసూయాగంలో హరిశ్చంద్రుడు ఒక్కడే, ఇక్కడ
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5 మంది, ద్రౌపది 6వ వ్యక్తి, వీళ్ళందరి పర్యవేక్షణ. దీనికి తోడు కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని అక్కడ తిరుగుతూ హరియును కిరీటియును వందరులకు అభీష్టములు సలుపుచుండుదుడు అయ్యురువు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమునన్. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు చలుక్తులు విసురుకుంటూ నవ్వుకుంటూ హాయిగా అందరి మధ్య తిరుగుతూ ఈ పని సరిగా జరిగిందా, ఆ పని సరిగా జరిగిందా అని అన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారట. ఇంతమంది చేసేవాళ్ళు హరిశ్చంద్రుడు ఉన్నట్లు లేరా ఈ ధర్మరాజు రాజసేవలో ఉన్నారన్నారు. నాకు ఇది చాలా సంతోషం. ఎందుకంటే కథ భారతం ఎప్పుడంటే చదివినదే ఇవి అంశాలన్నీ ఏవేవి సందర్భం వస్తానో గుర్తుకొస్తాయి. ఇక్కడ మాకు కూడా భోజన వ్యవహారం ఉంది, మాకు ఆంజనేయులు చూస్తాడు. వాళ్ళు బ్రాహ్మణులు వచ్చారు, శ్రీధరభట్టు, రవి అని ఉన్నారు, వాళ్ళు వచ్చి చూస్తారు. అంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కరు యజ్ఞాలు ఉన్నాయి, శ్రీధర్ అక్కడ కూర్చొని చూస్తాడు. అలాగే మధు ఉంటాడు చూస్తాడు. ఏదైనా అవసరాలు ఉన్నాయి, పదార్థాలు సమకూర్చాలి, వెంటనే శృంగార మురళి సంసిద్ధంగా ఉంటాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో నిలబడుకొని వాళ్ళ పని వాళ్ళు నిరాఘాటంగా చేసుకుని పోతుంటారు. వీళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్, వాళ్ళు ఏది చేస్తే అది రైట్, అంతే, దాన్ని తిరుగులేదు. ఇంకా నేను వాళ్ళనే సమర్థిస్తాను. అట్లా కృష్ణార్జునులు ఇద్దరు పట్టుబట్టి పర్యవేక్షణ చేస్తూ ఎవరెవరు ఏ పని చేస్తారంటే భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అందరూ, ద్రౌపది, అందరూ ఎవరెవరి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్నారు. భీమసేనుడు రాజులు ఎవరెవరు వచ్చారు వాళ్ళ వ్యవహారంతో చూస్తున్నాడు. ఒక్కొక్కరి గురించి బంధువులు ఎవరెవరు ఉన్నారు ఇంకో అర్జునుడు చూస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్కరి గురించి ఒకరు కూర్చొని అంటే పని ఈ విధంగా చేసేటప్పుడు నేను అవన్నీ చేస్తున్నాను, నాకు ఒకరికి ఇట్లాంటి పంచాయతీలు ఉండకూడదు. ఓ సత్కారం చేసేటప్పుడు కనకక్షోణిధరంబు కార్ముకముగా కద్రూతనూజుండు సంజినిగా మాధవుడమ్ముగా పురముల క్షీణైక దోశక్తి కాల్చిన జోదీశ్వరుడిచ్చుగాత. సమస్త ఐశ్వర్యాల పరమేశ్వరుడి వాళ్ళ పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే ఆయన దుర్మార్గులను సంహరించాలనుకున్నప్పుడు తనకు చేతరైనా తను 3వ కన్ను తెరిస్తే చాలు భస్మైపోతాడు. కానీ ఇలా రాక్షసులను త్రిపురాసులను సంహరించాలి అంటే ఒక పెద్ద పని చేయాలి అంటే ఆ పని చేసేటప్పుడు విష్ణువుని అడిగినాడు, నువ్వేం చేస్తావంటే నేను నీకు బాణంగా ఉంటానన్నాడు. బాణం పెట్టేదానికి విల్లు కావాలి కదా. వెంటనే భూదేవి నేను నీకు విల్లు నవ్వుతానన్నది. విల్లు దొరికింది, బాణం దొరికింది. ఈ 2 జాలవు. విల్లుకు అల్లెత్రాడు కావాలా. వాసుకి కద్రూతను జుండు సింజినిగా, వాసుకి స్వామి కంఠ నుంచి వచ్చి నేను అల్లెత్రాడుగా ఉంటాను అన్నాడు. భూదేవి విల్లుగా మారితే ఆ విల్లు త్రాడుగా వాసుకు నిలబడితే ఆ వింటిలో పూంచేటువంటి బాణం మహావిష్ణువైతే, రథసారథి బ్రహ్మదేవుడైతే, వేదములు గుర్రాలైతే ఇంతమంది యొక్క సహాయాన్ని తీసుకొని సర్వసమర్థుడైనటువంటి పరమేశ్వరుడు కార్యాన్ని సాధించినాడు. నాయనా నువ్వు ఒక పెద్ద పని చేయదలుచుకుంటే అంతా నేనే చేస్తాను అనుకోవద్దు, నెత్తిరేసుకోవద్దు. ఇద్దరు వీళ్ళను చేసుకో. అందరి సహకారం తీసుకుంటే నీకు తేలికగా పని ఉంటుంది, అందరూ పాల్గొనేటట్టు చేసినట్టు అవుతుంది. నీవు పర్యవేక్షణ చేస్తూ ఉండు, గమనిస్తుండే ఎక్కడేం జరుగుతుందని. ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని సవరించే ప్రయత్నం చేసుకో, అట్టే వదిలేద్దు. ఈ విధంగా రాజసూయాగంలో అత్యద్భుతమైన కార్యక్రమము. శిశుపాలుని యొక్క శరీరం నుండి దివ్య తేజస్సు వెళ్ళి కృష్ణ పరమాత్మలో లీనమవ్వడం ఒకటి. అంటే ఏనాటికైనా జీవాత్మ పరమాత్మతో సంయోగం చెంది తీరవలసిందే అని సాయుధ్యం పొందవలసిందే అనేది ఒకటి. రెండవది, లౌకిక జీవితంలో బ్రతికి ఉండగా మన ఇంట్లో ఏదైనా పెద్ద ఉత్సవం జరిగితే దాన్ని నిర్వహించుకునే పద్ధతి ఏమిటి అనేది ద్రౌపది ద్వారా మనము కృష్ణార్జునుల ద్వారా పాండవుల ద్వారా తెలుసుకోవాల్సిన అంశం. మనం కార్యక్రమం చేసేటప్పుడు అందరి యొక్క సహాయాన్ని తీసుకుంటే అది చాలా బాగా
రాణిస్తుంది, సఫలవంతమవుతుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా పాండవులు రాజసూయం చేస్తుంటే ఇంకా అందరూ వచ్చిన వాళ్ళంతా భోజనాలు అయిపోయినాయి, నెల బయలుదేరుతున్నారు. వెళ్ళే వాళ్ళందరికీ మనం కూడా పెళ్లికి వచ్చి భోజనం చేసి వెళుతున్న వాడిని ఏం చేస్తారు, ద్వారం దగ్గర నిల్చుకొని ఏదో పండ్లు కొబ్బరికాయలు ఎటు అవన్నీ వేసినటువంటి బ్యాగులు ఇస్తుంటారు. ఇది దాన్ని ఏమంటారు, ఒక కానుక, గిఫ్ట్ అంటుంటారు, కానుక ఏదో నుంచి పంపిస్తుంటారు, ఉత్తరం పంపించారు. అట్లా భీమార్జునకుల సహదేవులు ఎవరెవరికి ఏ ఏ స్థాయి బట్టి కానుకలు ఇవ్వాలనో ఆ కానుకలు ఇచ్చి సాగనంపుతున్నారు. దుర్యోధనాదుల్లో బయలుదేరితే అన్నా నీవు ఇంట్లో మనిషి కూడా వెళ్ళిపోతే ఎట్టయ్యా, నువ్వు 4 రోజులు అని వెళ్ళిపోయారు. దుర్యోధనాదులు నిలబడిపోయినారు. పోయింటే అక్కడికి అయిపోయింది పని. ఇంటి వాళ్ళు కదా, అందరూ పోతామంటే నువ్వు పోతానంటే ఎట్లన్నా, ఉండు 2 రోజులు ఉండు ఏమవుతుంది అని నిలిపేశారు. తర్వాత కొత్తగా బిల్డింగ్ కట్టామన్నా ఇల్లు చూడండి అని చెప్పినాడు దుర్యోధనుడికి. మనం కూడా ఇప్పుడు నేను వచ్చిన దాని సరే డబ్బా రేపులు కడతాను, చూడుకోండి బాగుంది అని చెప్తుంటాను. ఎట్లుంది చెప్పండి, అది మనకు మామూలుగా లోక సహజమైన వ్యవహారం. ఒక ఇల్లు కట్టుకున్నామంటే, ఒక కళ్యాణ మండపం కట్టామంటే అక్కడ మరి బిల్డింగ్ కట్టాం కొత్తగా చూద్దురాండి అని పిలిచబోతుంటాను. అట్లా భీమసేనుని చెప్పి వాడిని పంపించారు. భీమసేనుడు అక్కడ దాకా వచ్చినాడు, మయసభ దాకా వచ్చినాడు. వస్తే నేను పోతాలేనా, నేను పోయిస్తాను లేని అన్నాడు భీమసేనుడితో దుర్యోధనుడు. సరే పోయేస్తామైతే పోయిరా అన్నాడు. మనం కూడా అంతే, నేను కూడా అంతే కదా, మెట్లు ఎక్కుతాంటే కదా పట్టుకునే వస్తుంటారు ఈ లాయర్ మొదటి లాంటి వాళ్ళు. నేను ఎక్కుతాలే అంటాను మామూలుగా. అంటే పడతాడేమో వాళ్ళ భయము, నిజానికి పడలేనేటువంటి ఆలోచన నాది. దుర్యోధనుడు నేను బోతలు చూస్తానన్నాడు. పడిపోయినా భీమసేనుడు అంటే వచ్చింటే సమస్య వచ్చింది కాదు. అక్కడ ద్రౌపది కూడా వచ్చినటువంటి వాళ్ళను తన చెలికెత్తలతో పాటుగా వచ్చిన వాళ్ళందరికీ బిల్డింగ్ చూపిస్తుంది. అంటే ఆడవాళ్ళందరికీ ఆ భవనాన్ని మయసభ యొక్క విశేషాలను తెలియజేస్తూ ద్రౌపది చూపిస్తోంది వాళ్ళందరికీ. భీమసేనుడు వెంట వచ్చినాడు. నేను వెళ్తాను ఎన్నా అంటే ఆయన భీమసేనుడు అక్కడ ఆగినాడు, ఈయన లోపలికి వచ్చినాడు. మయసభ సంగతి మీకు తెలిసిందే. అతను ఉండే చోట లేని చోట ఉన్నట్టు కనపడి ఒక చోట మడుగులో పడి బట్టలను నానిపోయి ఇబ్బంది పడుతుంటే ధర్మరాజు తెలిసి వస్త్రాలు ఇచ్చి భీమసేనుడిని పంపించినాడు. ఇక్కడ ఇంకొకటి, ఎవరు చూడాలి, పిల్లలు పరిగెత్తిపోతుంటాడు, పన్నాడు అనుకోండి, ఇట్లా లేచి చూస్తాడు, ఎవరు లేకపోతే కన్నా దుమ్ము దుక్కుని వెళ్ళిపోతాడు. ఎవరో చూసి నిలబడితే బ్యాన్ అంటాడు. అట్లాగా భీమసేనుడు వచ్చినాడంత వరకు ధర్మరాజు ఏం చేశాడు, బట్టలు భీమసేనుడికి ఇచ్చి, అంటే సమాన స్కందుడు అన్నట్టుగా ఇచ్చి పంపించినాడు. కానీ వీడికి మొగుడు కొట్టినందుకు ఏడ్చలేదు గాను తోడుకోవడం నవ్వినందుకు ఏడ్చిన అన్నట్టు భీమసేనుడి బట్టలు ఇచ్చిస్తే చీచి వీళ్ళు ఎదుటిగా మర్యాద పోట్టుకుంటే నాకు అసలు ఏం తెలియదు అయిపోతే నేను. ఈ సందర్భంలో వాడు పడినప్పుడు అక్కడ భీమసేనుడు నవ్వినాడు, ద్రౌపది నవ్వింది, వెంట ఉన్న చెలికెత్తలు నవ్వినారు, ఎవరో వచ్చిన వాళ్ళు కూడా అందరు నవ్వినారు. నవ్వుల పాలైపోతే అనిపించింది. నిజంగా ఇంత పెద్ద రాజే వెంట వచ్చి నేను చూపిస్తానంటే నేను చూసుకుంటా అంటే సరే నీ ఇష్టం వదిలేస్తాడు. పైగా వీడు అసూయాపరుడు, దుర్యోధనుడు అసూయాపరుడు కాబట్టి వాడికి అసూయాపరుడికి కావలసినంత అవమానం ఏదైతే కావాలనో అది జరిగింది. వాడికి ఎంత మర్యాద జరగాలనో అంత మర్యాద జరిగింది. ఒక దుర్యోధనుడు కాదు, చాలా మంది మయసభలు వెళ్ళొచ్చారు, చూశారు. మయుని యొక్క ఆ శిల్ప చాతురి లోకంలో ఎవరికీ లేదు, ఎవరికి ఇట్లాంటి భవనము లేదు అనేంత అత్యద్భుతంగా నిర్మించినాడు. అది అక్కడ ఉన్న వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. దుర్యోధనుడు పోయి అవమానం పాలైనాడు. ఇది మొత్తం భారతంలో ఇది కీలకమైన ప్రధానమైన ఘట్టం ఈ మయసభ. ఎందుకంటే ఇక్కడ దుర్యోధనుడు అవమానం పాలైనాను అనుకోవడం వల్ల
ఈ మయసభను చూసి అసూయ చెందడం వల్ల ద్రౌపది నవ్వింది అనేటువంటి ఒక పరిహాసం చేసినటువంటి అవమాన భారం వల్ల భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి అభిప్రాయం ఏర్పడింది. తద్వారానే భవిష్యత్తులో జూదము, ద్రౌపది వస్త్రాపహరణము, తర్వాత యుద్ధము, ఇదంతా వాళ్ళు ప్రతిజ్ఞలు చేయడము, తొడలు కొడతారని చెప్పడము, వాడిని రొమ్ము జీరుస్తారు, ఇవన్నీ ఘోషణ. అంటే ఒక్క మయసభ లేకపోతే, దుర్యోధనుడు మయసభలో ప్రవేశించకుండా ఉంటే, ఒకవేళ ప్రవేశించినా భీమునితో పాటు తిరిగి ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన కృష్ణార్జునులు ఇద్దరు కలిసి తిరిగే వాళ్ళని, అట్లా భీమసేనుడితో కూడా కలిసి తిరిగి ఉంటే ఈ వ్యవహారము ముందుకు పోయేది కాదు. భీమసేనుని ఒక్కడే అనేటువంటి అహంకారంతో ముందుకు పోవడం వల్ల మొన్న అంతే అక్కడ మెట్లెక్కుతున్నాను, గౌండ రామలింగడు చేయి దాపినాడు, పట్టుకోండి సార్ రండి సార్ అని. ఎక్కుతాలే అన్న, 2 మెట్టెక్కిన ఎనికి దూరం పడుతున్నా, పట్టుకున్నాడు గట్టిగా, పట్టుకోకపోతే కింద పడిండేవాడిని. అట్లా ఒకసారి దుర్యోధనుడు అక్కడ అవమానం పాలైన, అంటే అవమానం అని కాదు, పడితే వాళ్ళు నవ్వినారు. నిజానికి పడిన వాడిని చూచి నవ్వకూడదు, పైకి లేవనెత్తే ప్రయత్నం చేయాలి. అది చేయకపోవడం అనేది సహజంగా అప్పుడు జరగవలసింది, జరగలేదు. అది తను అవమానంగా భావించినాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చినాడు. ఇతన్ని గౌరవంగా సాగనంపినారు. ఎవరితో మాట్లాడడం లేదు, చాలా మౌనంగా ఉండిపోయినాడు. ఎందుకో దుర్యోధనుడు ఎవరితో కలసడం లేదు, మాట్లాడడం లేదు అనేది అంతఃపురంలో అందరికీ ఒక వార్త వ్యాపించింది. మెల్లగా శకుని వచ్చినాడు. శకుని వచ్చి, ఏం అల్లుడు ఇట్లా కూర్చున్నావు మాట్లాడకుండా ఎవరితో అంటే, బావర్ అని ఏడ్చేశాడు. మామ ఎంత అవమానం అసలు, ఆ మయసభలో పడిపోయినాను, బట్టలన్నీ తడిచిపోయినాయి, ద్రౌపది నవ్వింది అని ఈ ప్రతీకారం చేయాల మామ అని అంటాడు. పాండవులను ప్రతీక దేవతలు కూడా జయించలేరు కాబట్టి అంతటి పరాక్రమవంతులను, ప్రజాభిమానము కలిగిన వాళ్ళను మనం ఎదుర్కోవడం అనేది మంచిది కాదు. ఏదో విధంగా మాయోపాయం చేత వాళ్ళను లొంగ తీసుకోవచ్చు అని చెప్పాడు. ఏం చేస్తే సరిపోతుంది మామ మాయోపాయం అంటే, ధర్మరాజు జూదం ఆడతాడు, జూదం అంటే అతనికి ఇష్టము, ఆ జూదం అడ్డం పెట్టుకొని మనం వాళ్ళ సంపదంతా కొట్టేయచ్చున్నాడు. అదెట్లా మామ అన్నాడు. నా దగ్గర పాచికలు ఉన్నాయి, ఇవి అత్యద్భుతమైనవి, నువ్వు జూదానికి ఒప్పించు, పాండవులను రప్పించు, అన్ని మొత్తం సంపదంతా గెలిచి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది అన్నాడు. దుర్యోధనునికి పెద్ద సంతోషమైంది. ఏం కష్టం, నెత్తురు చుక్క భూమి మీద వాలకుండా మొత్తం పాండవుల సంపదంతా తనకు రావడమే కాకుండా, వశమైపోవడం కాకుండా, తనకంటే ధనహీనులు రాజ్యహీనులు అయిపోయి తనకు దాసులుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మామ ఏదైనా చేసి రప్పిస్తానన్నాడు. తండ్రి దగ్గర వినాడు. తండ్రి దగ్గర వెళితే తండ్రి, నాన్న బాగున్నావా అన్నాడు. ఏం బాగున్నానులే అని మెల్లగా ఏడ్చడం మొదలు పెట్టాడు. ఏమైందిరా అంటే, ఏం చెప్పాలి అసలు, ఆ భవనము, ఆ వ్యవహారము, వాళ్ళ సంపదలు ఎక్కడున్నాయన్నా, నేను పేరుకే రారాజును, నీవేమో మహా రాజ్యాధిపతివి, ఎక్కడున్నారంటే నువ్వు బాధపడుద్దురా అని కొడుకును సముదాయపరిచి ధర్మరాజు మయసభ నమూనాలో మరొక సభను కట్టించుతాడు, బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తాడు. ఒక సభ కోసమా నువ్వు బాధపడాల్సింది, మనం కట్టుకుందాం. ధర్మరాజు దగ్గర ఉన్న ధనము కంటే 5 ఎక్కువ ధనము మన కోశాగారములో ఉన్నది. మన వాళ్ళు దేశంలో ప్రధానమంత్రి వాళ్ళు ప్రకటిస్తుంటారు, ఆ దేశానికి 3 విమానాలు ఉన్నాయి, మనకు 30 విమానాలు ఉన్నాయి, వాళ్ళకు 3 ట్యాంకర్లు ఉన్నాయి, మనకు 40 ట్యాంకర్లు ఉన్నాయని చెప్తుంటారు. అంటే బేరీ వేసి అట్లా ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి సంపద కంటే 5 రెట్లు అధికమైన సంపద మన దగ్గర ఉన్నది. ఒక మయసభ కాదు, 5 మయసభలు కట్టించిస్తాను అని వెంటనే
అధికారులను పిలిచి ఫలానా సభ మయసభను మించినటువంటి నమూనాలో ఉండాలి, తయారు చేయండి అన్నాడు. ఇంకా సభ వచ్చేసి ఇంకా దుర్యోధనుడు ఏం చెప్తాడు? పక్కన శకుని కూడా ఉన్నాడు, ఎందుకంటే అతను గుడ్డివాడు, వీడు పక్కన ఉండేది కూడా తెలియదు అతనికి. వీడు ఎగదోస్తున్నాడు అడుగు 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 అని. అలా ధృతరాష్ట్రుని దగ్గర ఎలాగైనా ఒప్పించాలి అని పాండవులను రప్పించు, వాళ్ళు రాజసూయ యాగము చేసి తమ యొక్క వైభవాన్ని ప్రకటించినారు అని అంటే మనం కూడా ఒకటి చేద్దాం, నీవు ఒక యాగం చేయి, మన ఇంట్లో కూడా ఉత్సవం చేద్దాం. ఇప్పుడు ధర్మరాజు పిలిస్తే ఎంతమంది రాజులు వచ్చినారో వాళ్ళందరూ కూడా మనకు అనుయాయులే, మన రాజ్య పరిపాలనలో లొంగి ఉన్న వాళ్ళే, మనం పిలిస్తే కాదనే వాళ్ళు కాదు, అందరూ వస్తారు, పాండవులను కూడా రమ్మను. ఇప్పుడు మనం కట్టించేటువంటి భవనం ఉందే అదే వాళ్ళకు విడిగా ఏర్పాటు చేయ కావాలంటే, నీ వైభవాన్ని నీ ప్రాభవాన్ని మొత్తము నీకున్న సంపదను నీ యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు నిరూపించుకుందువుగాక అని చెప్పాడు. సభా నిర్మాణానికి ఆజ్ఞ అయిపోయింది, దానికోసం కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇంకా సభ వచ్చేసింది. దుర్యోధన ఏం అడుగుతాడు? నాన్న అక్కడ సభలో పడితే నేను అవంతా నవ్వినారు, మర్యాద పోయింది, అది అంటే అట్లా కాదు అన్న, నువ్వు ఎవరన్నా సహాయం రాజు మా రారాజు రే రండి అంటే ముందర దండిగా, ఇప్పుడు మన వాళ్ళు మామూలు రాజులు పోతుంటారు, ఎంతమంది వస్తుంటారు పక్కన ముందులు వెనక వాడిని చేయి ఇట్లా అడ్డం పెట్టుకుని పరిగెత్తుకు వస్తుంటారు కదా, అట్లా దండిగా వచ్చిండేవాళ్ళు, నువ్వు ఎందుకు కొట్టకపోయినావు అని వాడిని మెల్లగా నచ్చజెప్పి, పాండవ వైభవాన్ని చూచి నువ్వు అసూయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, అంతకంటే గొప్ప సంగతి మన దగ్గర ఉంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అలా కాదు, కంటికి నిద్రవచ్చునే సుఖం బగునే గృహసీమ జిహ్వకుం వంటకమిందునే ఇతర వైభవములు 10,000 మానసం వంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికి కంటకుడైన శాస్త్రముడు కండు తనంతటి వాడు కలిగిన. ధృతరాష్ట్రుని పరిపాలనలో ఉన్నటువంటి హస్తినాపుర సామ్రాజ్యం కంటే కురు సామ్రాజ్యం కంటే మేమేమి తీసిపోము అని చెప్పేసి ఇంద్రప్రస్థపురము చంద్రప్రస్తర సౌధకేలన పరశ్యామాకు చద్వంద నిస్తంద్ర ప్రత్యహలిక్త గంధకలన సంతోషిత జ్యోధిని సాంద్ర ప్రస్ఫుట టకంబుడుగ చంచనీ కొత్కరం ఇంద్రప్రస్థపురంబు. హస్తినాపురం ఏం పనికి వస్తుంది? ఇంద్రప్రస్థపురం కదా. ఇంద్రప్రస్థపురములో కట్టినటువంటి మేడలు అత్యద్భుతంగా ఎంత ఎత్తున్నాయంటే, చంద్రప్రస్తర సౌధఖేలన పరశ్యామాకు చద్వంద్వని స్తంద్ర ప్రత్యహలిప్త, ఆ పైన మేడల పైన ఆడవాళ్ళు తిరుగుతుంటే ఆ పైభాగంలో వాళ్ళు సెంటు పూసుకుంటే అదంతా గుమగుమలాడతా అంటే, ఆకాశగంగలో విరిసినటువంటి పద్మాల్లో ఉండే తుమ్మెదలు ఆ పద్మాల వాసన వదిలిపెట్టి ఈ మేడల పైన తిరుగుతున్నటువంటి స్త్రీల దగ్గరికి వచ్చేస్తున్నాయి తుమ్మెదలన్నీ. అంత పెద్ద భవనాలు కట్టారు అని దుర్యోధనుడు ఏమా వైభవం అని చెప్పి, అంతటి వైభవం ఉందంటావు కదా, మనము చూపిద్దాం, అందరూ పిలిపిద్దాం, నువ్వు పెద్ద ఫంక్షన్ చెయ్యి అని చెప్పినాడు ధృతరాష్ట్రుడు. చెప్పుని కంటకుడైన శాస్త్రముడకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్రవచ్చునే. తనతో సరసమానమైన వాడు ప్రతిద్వంది ఒకటి ఎదుగుతున్నాడంటే వీడి కంటికి నిద్ర వస్తుందా? ఇది రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసే వాళ్ళని గమనించండి, వీడికి కంటికి నిద్ర రాదు, వాడికి కంటికి నిద్ర రాదు. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే. ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా సుఖం అనిపించదు. జిహ్వకున్ వంటకమిందునే, అసలు తినే తిండి కూడా ఏం తింటున్నాడు ఏమో వాడు ఏదో అవుతుంది పరిగెత్తిపోతుంటాడు, తిరుగుతుంటాడు. జిహ్వ కూడా నాలుక కూడా వంట రుచించదు. 10,000 మానసం బంటునే, ఇంకా 10,000 విషయాలు చెప్పు, మనస్సుకు పట్టవు, మనశ్శాంతి లభించదు. మానుషంబుగల ఎట్టి మనుష్యునకి ఎట్టివానికి అభిమానధనుడైన వానికి కంటకుడైన శాస్త్రవుడు కండు తనంతటి వాడు కలిగిన, తనతో సరిసమానమైన వాడు ఒక శత్రువు ఉన్నాడంటే
నిద్ర వస్తుంది, అసలు నాకు నిద్ర పడుతున్నాను నాయన అని మెల్లగా నాన్న దగ్గర కూర్చొని చెప్పడం ప్రారంభించాడు. పాండవులకు మీరిచ్చినటువంటి యువరాజ్యం వల్లనే ఇదంతా చేకూరింది. అది వాళ్ళకు ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలిరా? నీవు ఎలాగైనా పాండవులను రప్పించాలి ఇక్కడికి, వాళ్ళు జూదం ఆడాలి, జూదంలో మేము చేయాల్సిన పని మేము చేస్తాం అని అన్నాడు. శకుని అందుకొని వెంటనే దుర్యోధనుడు చెప్పిన ఆలోచన మంచి ఆలోచన అని ధృతరాష్ట్రునితో అంటాడు. ధృతరాష్ట్రుడు ఓహో వీళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చినారు అప్పుడే, అంటే ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడికి వచ్చినారు. ఊరికే పెద్ద మనిషిని అడగడానికి వచ్చినట్టు తెలిసిపోయింది అతనికి ధృతరాష్ట్రునికి. అలాగే నాన్న, అట్లయితే మంచి చెడు విచారించి చెప్పగలిగిన వాడు మనకు ఒకడున్నాడు. ఎవడు? విదురుడు, పెద్ద మనిషి. విదురుని యొక్క సాహచర్యం వలన, అంటే విదురుడు ఉండడం వలన, భీష్ముని యొక్క పరాక్రమం లోకానికి తెలిసి ఉన్నందువల్ల ఈ ఇద్దరి సహాయంతో వీళ్ళిద్దరే నాకు రెండు కళ్ళుగా ఈ రాజ్య పరిపాలన సాగుతూ ఉన్నది. అటు భీష్ముణ్ణి కానీ ఇటు విదురుణ్ణి కానీ నేను కాదనలేను. అందులో నయకో విదుడు, నీతి శాస్త్రము తెలిసినవాడు, ధర్మబుద్ధి గలవాడు విదురుడు. అతని సలహా తీసుకుంటాను నేను. ఆయన ఏం చెప్తే అలా చేద్దాం అని దుర్యోధను నచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకా బాగుంది నాన్న, విదురుడికి పాండవులంటే చాలా ప్రేమ, పాండవ పక్షపాతి. ఎందుకు పాండవ పక్షపాతి అయినాడు ఈయన? విదురుడు ఎవరు? పూర్వజన్మలో యమధర్మరాజు. మాండవ్య మహర్షి ఇచ్చినటువంటి శాపానికి గురి అయి మానవ జన్మ ఎత్తమంటే విదురుడుగా వచ్చాడు. మాండవ్య మహర్షి చిన్నప్పుడు, ఇది మీకు చెప్పిన కథనే, నేను సూక్ష్మంగా చెప్పేస్తాను. మాండవ్య మహర్షి చిన్నప్పుడు ఆడుకోవాలని వర్షాకాలంలో ఎగురుతున్న తూనీగలను పట్టుకొని వాటి తోకలకు ముళ్ళు గుచ్చి అవి ఎగురుతుంటే ఆనందించేవాడు. ఈ తప్పు చేసినందువల్ల యమధర్మరాజు అతనికి ఒక కొరత శిక్ష వేయించాడు. అంటే ఒక బోన్ ఉంటుంది, బోన్లో లోపలన్నీ మొత్తం కత్తులు ఉంటాయి, మనిషి మధ్యలో నిలబెడతారు, ఎటు గాలికి ఇటన్నా అట్టన్నా కొంచెం కదిలితే ఆ పక్కన ఉన్నటువంటి బాణం కుచ్చుకుంటుంది, శూలం లాంటిది అది గుచ్చుకుంటుంది. అలాంటి శిక్ష వేశాడు. అలాంటి శిక్ష ఎందుకు వేశాడంటే ఆ దేశాన్ని పరిపాలించే అంతఃపురములో ప్రవేశించి రాజకుమారుని సంహరించి దొంగలు ఎవరో నగలెత్తపోయినారు. రాజభటులు వెంటబడితే పోతే ఈ మాండవ మహర్షి ఆశ్రమంలో వరిసి వెళ్ళిపోయినారు. ఈయన కళ్ళు మూసుకొని కూర్చొని వాళ్ళు వచ్చారు, ఇక్కడ దొరికినాయి, ఈయన పట్టపోయినారు. పట్టపోతే రాజు వెనక ముందు ఆలోచించుకుంటే మీకు కొరత ఏమన్నాడు, ఇట్లా వేశారు. యమధర్మరాజు ఈయన తపశ్శక్తి చేత యమధర్మరాజు పిలిపించాడు, ఆహ్వానించాడు. ఎందుకు నాకు ఇంత శిక్ష వేసావన్నాడు. నువ్వు తూనీగలు పట్టుకొని తోగలకు ముళ్ళు ఎక్కి ఆడుకున్నావు, అందుకని నీకు ఇప్పుడు ఉంచుకుంటున్నాయి అని అన్నాడు. దుర్మార్గుడా, పసితరంలో ఏం తెలుస్తుంది నాకు? అదేదో ఆడుకుని చేశాను. నువ్వు తప్పంటే చిన్నపాటి శిక్ష వేయాలో లేకపోతే ఏదో క్షమించాలి, కానీ నువ్వు నాకు ఇంత శిక్ష వేస్తావా? నీవు కూడా మానవ జన్మ ఎత్తి ఈ మానవ జన్మలో ఏమేం పడాలనో పడుబాటాన్ని అవన్నీ పడితేగా నీకు బుద్ధి రాదు, నువ్వు కూడా మానవ జన్మ ఎత్తు అని చెప్పాడు. ఆ మాండవ్య మహర్షి యొక్క శాపవశాత్తు యమధర్మరాజు విదురుడై పుట్టాడు. యమధర్మరాజు యొక్క వరముతో పుట్టినవాడు ధర్మరాజు. మీరు గమనించండి, యమధర్మరాజు యొక్క వరముతో పుట్టినవాడు ధర్మరాజు. యమధర్మరాజే స్వయంగా మానవ శరీరం ధరించిన వాడు విదురుడు. కాబట్టి ధర్మరాజు పట్ల తప్పనిసరిగా పుత్ర ప్రేమ ఉంటుంది. అదండి. పైగా ధర్మజుడు నీతిబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించేవాడు. యమధర్మరాజు కూడా ధర్మాన్ని పాటించలేనివాడు. కాబట్టి ఇదంతా అంతర్గతంగా అంటే వెనక నుండే జీవితంలో వ్యవహారం. ఇక్కడ బయటికి ఇదంతా తెలియదు. ఈ జన్మలో ఇది వ్యవహారం అని మిగతా వాళ్ళకి తెలియదు. అంటే గత జన్మల యొక్క ప్రభావం కూడా మన మీద తప్పకుండా పనిచేస్తూ ఉంటుంది. అది ఎలా తీసుకెళ్తుందో చెప్పలేం, కానీ
ఉన్నటువంటి వెనక జరిగినటువంటి జన్మల్లో ఉండేదంటే అనుబంధం అనే మాత్రము ఆయా ప్రాంతములు అందరినీ అక్కడ చేరుస్తుంది. ఇది గురు శిష్య సంబంధంలో కూడా అంతే. ఒక గురువు దగ్గర మనము శిష్యత్వాన్ని స్వీకరిస్తే వచ్చే జన్మకు వాళ్ళ పూర్తిగా ఎలివేట్ అయ్యి అంటే ఉన్నత స్థితి అందుకుని పరిపక్వమై సాయుధ్యం పొందేంత మోక్షం పొందేంత వరకు వారు గురు శిష్యులుగానే ఉంటారు. మీకు రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస శిష్యుడు, వివేకానంద స్వామి గురువు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి రామకృష్ణ పరమహంస గురువు, వివేకానంద స్వామి శిష్యుడు. శిష్యుడిని ఇక్కడ కూర్చొని నేను చూసుకుంటానన్నాడు. ఆయన ప్రపంచంలో తిరిగి వచ్చాడు. అది సంగతి. గురువు చేసే పని గురు అంటే గొప్ప కార్యక్రమం ఆయన చేశాడు. ఆ గురు శిష్య సంబంధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అట్లాగే బంధుత్వం అనేది ఏదో రూపంలో స్నేహితులుగానో ఆత్మీయులుగానో కుటుంబ సభ్యులుగానో ఏదో రూపంలో బంధుత్వం కలుస్తూ ఉంటుంది. కొంతమంది స్నేహం కూడా చాలా గట్టి స్నేహం ఉంటుంది, ఒకరి కోసం ఒకరని ఎంత ఉంటుంది. అది గత జన్మ నుంచి కొనసాగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ జీవి సంస్కారం అనేది జీవన క్రమాన్ని నడుపుకుంటూ వెళుతూ ఉంటుంది, ముందుకు వెళుతూ ఉంటుంది. ఇక్కడ మాండవ్యుడు శాపం పెట్టగా యమధర్మరాజు విదురుడైనందువల్ల, విదురుడు ధర్మమూర్తి కాబట్టి గత జన్మలో ఉన్న వాసన వల్ల ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి విదురుడు ధర్మబుద్ధి కలిగినటువంటి ధర్మరాజు పట్ల లౌకికంగా ఇప్పుడు అభిమానం చూపిస్తున్న గత జన్మలో యమధర్మరాజు యొక్క వరం వలన పుట్టిన ధర్మరాజు పట్ల అభిమానం అనేది ఏర్పడింది. దుర్యోధన చెప్తున్నాడు, ఏమన్నాడంటే మీరు విదురుడు గురించి మాట్లాడుతున్నారు, విదురుడు అడుగుతానంటున్నారు. విదురుడు పాండవ పక్షపాతి, వాళ్ళకే అనుకూలంగా చెబుతాడు, మనకు అనుకూలంగా చెప్పడు. కాబట్టి విదురుడిని సంప్రదించే ప్రయోజనం లేదు. లేదా నువ్వేమన్నా సంప్రదించుకో, పాండవులను రప్పించవలసిందే, జూదం ఆడేటట్టు ఒప్పించవలసిందే, ఇది నీ బాధ్యత అని పూర్తిగా తెగలించి దుర్యోధనుడు చెప్పినాడు. మళ్ళీ వచ్చే వారం ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇక్కడ జరిగే ప్రతి అంశము కూడా భవిష్యత్తునకు ఈ పునాదిరాళ్ళు. మయసభవ పునాదిరాయి, రాబోయే జూదము రెండవ పునాదిరాయి. అలాగా శ్రీ గురుదత్త.